హలో అండి. ఇంక సండే వచ్చిందంటే నాన్ వెజ్ ఉండాల్సిందే కదా! ఇంకా ఈరోజు ఇంక దానికి తోడు మా ఆడపడుచు అండ్ చెల్లి కూడా వచ్చారు. అందుకే ఇంకా చికెన్ కర్రీ చేశాను. చికెనే ఎందుకు చేసుకోవాలి? మటన్, ఫిష్ అవి కూడా చేసుకోవచ్చు కదా! అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మా వాళ్ళకి చికెనే ఫేవరెట్‌గా, అందులో నాకు కూడా చికెనే ఫేవరెట్ కాబట్టి ఇంక మేము చికెనే చేసుకున్నాము. అండ్ ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్ చూసేద్దామా? ముందుగా ప్యాన్ పెట్టేసేసి ఆయిల్ వేసేసుకొని ఈసారి అయితే నేను ఆనియన్ పేస్ట్ వేశాను కర్రీలో. కర్రీ మాత్రం చాలా టేస్టీగా వచ్చింది. ఆనియన్ పేస్ట్ వేసుకుంటే ఏంటంటే కొంచెం థిక్ గ్రేవీ వస్తుందనమాట. అండ్ సూప్ పెట్టుకున్నప్పుడు ఆనియన్ పేస్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది కర్రీ. అండ్ దీనికి తోడు బగారా రైస్ కూడా చేశాను. చాలా అల్టిమేట్ బగారా రైస్, చికెన్ ఫ్రై. అండ్ ఇంకా చికెన్ని కూడా ఎక్కువసేపు ఆయిల్లో ఉడికించాను. ఆల్మోస్ట్ చికెన్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించి తర్వాత అప్పుడు కారం యాడ్ చేసేసాను. కొత్త కారం కదా, అందుకే చాలా ఇట్లా రెడ్గా కనిపిస్తుంది. ఇంకా కొద్దిగా గరం మసాలా అండ్ అలాగే కాసేపు ఉడికించిన తర్వాత చికెన్ మసాలా కూడా యాడ్ చేసేసుకొని స్లిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అయితే ఉడికించాను. రియల్లీ చాలా టేస్టీగా వచ్చింది. చూస్తేనే టెంప్టింగ్లా ఉంది. అంత బాగుంది కర్రీ కూడా. వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్.